హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. పేషెంట్కు ఎడమ కాలికి మరియు ఎడమ చేతికి పక్షవాతం వచ్చిందండి. బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం ద్వారా ఈ పక్షవాతం వచ్చింది. పేషెంట్ మొదట్లో ఏమాత్రం స్పర్శ లేకుండా కదలలేని పరిస్థితిలో ఉండే 10 రోజుల తర్వాత పేషెంట్కి స్పర్శ మరియు కదలికలని స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా ట్రీట్మెంటు ఒక నెల రోజుల పాటు ఇవ్వడం ద్వారా పేషెంట్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పక్షవాతం వచ్చిన పేషెంట్లకు. మరియు పేషెంట్కి అప్పర్ లిమ్ లోవర్ లిమ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా స్ట్రెచ్చింగ్స్ ఇస్తూ ప్యాసివ్ మరియు యాక్టివ్ ఎక్సర్సైజ్ చేపిస్తూ పేషెంట్కి మోటివేట్ చేయడం ద్వారా పేషెంట్ డైలీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఈ వీడియో చివరిలో మేము చూపిస్తామండి. వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఫిజియోథెరపీకి ఎవరికైనా అవసరమైతే చెప్పగలరని కోరుకుంటూ ఈ వీడియోని ఒకసారి చూడండి. 20 డేస్ తర్వాత పేషెంట్ ఈ విధంగా విత్ సపోర్ట్ తోటి స్టెప్స్ ఎక్కడం జరిగింది. పచ్చవాతం వచ్చిండే ఫిజియోథెరపీ చేయించుకున్నా. ఇప్పుడు మంచిగా ఉందా.